Hi, hello, welcome back to Pranny Talks and welcome back to another quick breakfast recipe. I must say that this is one of my favorite breakfast అనమాట. ఫస్ట్ అయితే పెసల్ని ఓవర్ నైట్ సోక్ చేసేయాలి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఒకసారి కడిగేసి కుక్కర్లో వేసేసుకొని పసుపు, కారం, ఉప్పు అండ్ ధనియాల పౌడర్ వేసేసి వాటర్ నీడెడ్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఇది 3 విజిల్స్కి ప్రాపర్గా కుక్ చేసుకోవాలి. జస్ట్ ఈ స్పైసెస్ వేయగానే చాలా యమ్మీగా అనిపిస్తుంది కదా, ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఒక క్విక్ టిప్, ఎప్పుడైనా కుక్కర్ యూస్ చేసేటప్పుడు పైన క్యాప్ వచ్చేసి ఒకసారి వాష్ చేసి వాటర్ అంతా తీసేసి పెడితే మనకి కుక్ అయిన తర్వాత తీయడం ఈజీగా ఉంటుందంట. సో దిస్ ఈస్ ద ట్రిక్ ఐ లెర్న్ ఫ్రమ్ మై మామ్. నెక్స్ట్ వచ్చేసి తడకా వేసుకోవాలన్నమాట, అదే తాలింపు. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎంత వేస్తే అంత బాగుంటుంది కదా తడకాస్ ఎప్పుడైనా, కానీ లిమిట్ చేసుకుంటే బెటర్. అండ్ దెన్ 2 ఎండుమిర్చి, పోపులు, కరివేపాకు, మేజర్గా ఆనియన్స్, అలానే ఎక్కువ వేసుకుంటే కొంచెం తీయగా అనిపిస్తుంది అనమాట. సో మంచి ఇక్కడ 2 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ ఫైన్ చాప్ చేసేసి వేసేసి మంచిగా కుక్ చేయాలి. కోర్స్ ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి కొంచెం మాడినట్టు అలా అనిపిస్తుంది. అండ్ దెన్ ఆనియన్స్కి సరిపడా ఉప్పు కొంచెం వేసేసుకొని మళ్ళీ మంచిగా గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏముంది, తడక అయిపోయింది కాబట్టి ఏదైతే బాయిల్ అయిన పెసర్లు ఉన్నాయో అది మొత్తం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. కొంచెం కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాక లెమన్ పిండుకోవాలన్నమాట. నాకైతే పర్సనలీ చాలా ఇష్టం, మీరు తప్పకుండా ట్రై చేయండి. లెట్ మీ నో హౌ దాట్ వర్క్ ఫర్ యూ, మీకు నచ్చిందా లేదా అని. ఇలాంటి సిమిలర్ రెసిపీస్ మీకు కూడా ఏమైనా తెలుసా పెసరట్ కాకుండా? అయితే మాత్రం తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ట్రై చేసి చెప్తాను మీకు ఎలా ఉందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.